హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్. ఈరోజుటి రెసిపీ వచ్చేసి లడ్డూలు. చలికాలంలో ఎక్కువగా చర్మం అనేది పొడిబారుతూ ఉంటుంది కదా, ఇలాంటి లడ్డూలని మనం చేసి పెట్టుకొని 1-2 months వరకు నిల్వ ఉండే ఈ లడ్డూలని ఈ బిజీ షెడ్యూల్లో డైలీ చేసుకొని స్కిన్కి కేర్ తీసుకోవడం చాలా కష్టమే. కాబట్టి ఎప్పుడైనా కొంచెం టైం దొరికినప్పుడు ఇలాంటి లడ్డూలని చేసి పెట్టుకొని 1-2 months వరకు మనం ఈజీగా తినేయొచ్చు. రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ లడ్డు అనేది. ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి. నువ్వులని మనం ఎప్పుడైనా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి, లేదంటే నువ్వులు అనేవి మనకి చటపటలాడుతూ కింద పడిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ నువ్వులను వేయించుకోవాలి. చటపటలాడిన తర్వాత మనకి తెలిసిపోతూ ఉంటుంది. నువ్వులు మంచి కలర్ వచ్చి చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి. మనం నువ్వులని ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ పల్లీలని కూడా తీసుకొని వేయించుకోవాలి. పల్లీలని కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గింజ లోపల వరకు వేగే వరకు మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. లేదంటే మనం హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల వేగకుండా మంచిగా రుచిగా రావు. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పల్లీలని కూడా వేయించుకొని ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి రెండింటిని. కొంతమంది పొట్టుని సపరేట్ చేయాలి అనుకుంటారు, కానీ పొట్టు వల్ల కూడా మనకి చాలా లాభాలు ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 యాలకులని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. మనం మిక్సీ పట్టేటప్పుడు ఆపుతూ మధ్యలో మొత్తాన్ని కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి, లేదంటే లమ్స్లా అయిపోతుంది, కింద పైన బరకగా ఉండిపోతుంది. కాబట్టి ఇలా పొడిగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం 3 తీసుకున్న 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాము. 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు బెల్లం, మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలా చూసుకున్నట్టయితే మనకి ముద్దలా వచ్చినట్టయితే కరెక్ట్గా సరిపోయినట్టు బెల్లం అనేది. ఈ విధంగా చేసేసుకొని ఇందులోకి ఒక 3 to 4 tablespoons వరకు నెయ్యి అనేది పడుతుంది. మనం ఇప్పుడు ఒక 2 tablespoons వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని మనకు ఎన్నైతే లడ్డులు చుట్టుకోవడం వచ్చేస్తాయో అన్ని లడ్డుల్ని చుట్టేసుకొని, మీకు కావాలి అనుకుంటే మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ లడ్డులు అనేవి చుట్టేసుకోవచ్చు. నెయ్యి లేకుండా కూడా మనం చేసుకోవచ్చు, మీకు ఇష్టమైతేనే నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకైతే 4 to 5 tablespoons ఆఫ్ నెయ్యి అనేది సరిపోయింది. ఇక్కడ అన్నిటినీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. మనం మీకు కావాలి అనుకుంటే పైన డ్రై ఫ్రూట్స్ని కూడా పెట్టుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ లడ్డూలని మీరు కూడా ప్రిపేర్ చేసినట్టయితే ఎలా కుదిరిందో మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అను కేఆర్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.